రెండో కొరింథీ చూడండి ఒక మాట. రెండో కొరింథీలో పౌలు 2 కొరింథీ 10వ అధ్యాయానికి వచ్చేయండి. 10వ అధ్యాయం 10వ వచనం చదవండి. 10వ అధ్యాయం 10వ వచనం. అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవియు నై ఉన్నవి, కానీ అతని శరీర రూపమునకు బలహీనుడు. అది శరీర రూపానికి ఎట్లుంటాడు? పౌలు పత్రికలు ఎట్లుంటాయి అనుకుంటున్నారు? ఘనంగా ఉంటాయి, బలంగా ఉంటాయి. కానీ శరీర రూపంగా ఎవరైనా ఎదురుపడ్డప్పుడు అతని ప్రసంగం చూసినా విన్నా ఎట్లుంటాడంటే కొరగాని గట్టుగా ఏంది ప్రసంగం ఎడు చేశాడు అంటుండదు. భక్సింగ్ గారు ప్రసంగం కూడా కొంతమందికి ఏంటి ప్రసంగం అన్నట్టు ఉంటుంది. అంటే ఏంటి? ప్రసంగం మామూలు చేస్తాడు, దేవుడిచ్చిన పరిశుద్ధాత్ముడి ప్రసంగం. ఒక ఆయన కూర్చున్నాడు భక్సింగ్ గారి దగ్గర వాక్యం వినటానికి. ఏం చెప్పాడు ఆయనకు అర్థం కాలేదు. తర్వాత భక్సింగ్ గారు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనకు ఆకర్షితుడైపోయాడు అన్నమాట. అర్థమవుతుందా? భక్సింగ్ గారు పుస్తకాలు చూడండి ఎట్లుంటాయి చదువుతుంటే, హృదయం అంటుకుంటే అనమాట హృదయానికి. అసలు ఎందుకు? బైబిల్ విషయాన్ని లోపల పెట్టుకున్నాడు, బైబిల్ని బాగా హత్తుకున్నాడు. బైబిల్ని హత్తుకోవటం వలన ఆయన బలహీనత ఏందో దేవుడు ఆయన కృపించి అనేక మందికి ఆయన స్వరాన్ని భక్సింగ్ గారి ద్వారా వెల్లడి చేస్తూ వచ్చాడు. అనేకమైన బుక్స్ ఉన్నాయి భక్సింగ్ గారి. ఏమైనా భక్సింగ్ గారు రాసినటువంటి ఆయన వర్తమానాలు కానీ చదువుతుంటే, ఇప్పుడు ఈ కాలం లేడు కదా, చదవండి మీరు. మనం చూడాల భక్సింగ్ గారిని ఎట్లా ఉంటాయి అంటే, చదువులేని వాళ్ళు చదివేవాళ్ళు చదువుతుంటే విన్నా కానీ ఇప్పటికీ అవి సజీవంగా ఉంటాయి ఎప్పటికీ. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి వర్తమానాలు అవి. అవునా కాదా? మీరు గమనించారా? చాలా లోతుగా, చాలా సత్యం అన్వేషణగా, చాలా భయంగా ఉంటాయి అన్నమాట. అందుకే దైవ మర్మాలు, అలసిన వారికి ఊరళ్ళు మాటలు చదువుతుంటారు. చాలా దగ్గర అవుతారు దేవునికి. అట్లా దగ్గర సంబంధం దేవుడికి కలిగి ఇతరులకు ఉపయోగపడ్డటువంటి భక్సింగ్ గారు, ఆ కాలంలో పౌలు కూడా తను దేవుని కృప అనే దైవ వరాన్ని కలిగి ఇతరులకు ఏం చేశాడు? దాన్ని ఉపయోగించాడు. అది